మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే ఒకవైపు 12 ఏళ్ల ప్రధాని అప్రతిహత పరిపాలన, విజయాలే తప్ప పెద్దగా అపజయాలు చూసింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఇది అపజయం కాదు, ఒక ఒక మెట్టు దిగడం అనుకోవచ్చు ప్రధానమంత్రి అంటే మీ పర్సెప్షన్ నుంచి చూస్తే బహుశా. కానీ అక్కడితో అయిపోలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా పార్లమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అదర్వైజ్ యూత్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దానికి మీరు డెలివర్ చేస్తున్న దానికి ఉన్న గ్యాప్పే సీజేపీ రూపంలో కనపడుతోందా? ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏం చెప్తారు? ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం రిషి గారు. నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినటువంటి ఇంద్రశోభన్ గారు నమస్కారం. కాంగ్రెస్ ఇంద్రశోభన్ నమస్కారం. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో, ఒక డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే రిషి గారు, పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ యొక్క యాక్షన్ ఎప్పుడు ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ లైవ్ ఉండాలి. ఉన్నప్పుడే డెమోక్రసీ కరెక్ట్గా ఉంటుంది. మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీస్, అసెంబ్లీలు, శాసన పార్లమెంట్లు, వేదికలు, చర్చలు, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. బట్ డెమోక్రసీలో పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ అది ఇండిపెండెన్స్ ఇండియాలో కూడా పనిచేసినాయి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా యాక్టివ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్. అది ఐఎన్టీయూసీ రూపంలో ఒక పార్టీ ఏదో అయి ఉండొచ్చు, బిఎంఎస్ రూపంలో ఇంకో వ్యవస్థలు అయి ఉండొచ్చు, ఏఐటీయూసీ, టిఎన్టీయూసీ, అట్లా ఎన్నో సంస్థలు ఎఫిలియేట్ అయ్యి ఉంటాయి కదా ఏదో పొలిటికల్ పార్టీ. కాదు సార్, కొన్ని అఫిలియేట్ కాకుండా కూడా ఇప్పుడు హెచ్ఎంఎస్ ఉండే, అప్పుడు సోషలిస్ట్ పార్టీ, ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఇండియన్ రైల్వే ట్రేడ్ యూనియన్ కి ఆయన ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అది అఫిలియేషన్ అంటే సోషలిస్ట్ పార్టీ అంటే కాదు మొత్తం కూడా. అట్లా పొలిటికల్ సిస్టమ్ లో ప్రెషర్ గ్రూప్స్, స్టూడెంట్ ప్రెషర్ గ్రూప్స్ లైక్ అసు స్టూడెంట్ యూనియన్ ఉండే, ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, ఇట్స్ ఎ ప్రెషర్ గ్రూప్. అది పనిచేసింది, అది ఒక పర్పస్. దానికి ఒక పర్పస్ తో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఛాత్ర సంఘర్షణ సమితి దేశం మొత్తం మీద పనిచేసింది. ఇట్స్ ఎ ప్రెషర్ టు రెస్టోర్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం యొక్క ఫలితం వచ్చింది, అయిపోయింది. దాని ఫలితం రాగానే అయిపోతుంది. పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ యొక్క రోల్ అంతేగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు సీజేపీ పేరు రూపంలో పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ గా వాళ్ళు పనిచేస్తారంటే దానికి ఒక పర్పస్, దానికి ఒక ఎజెండా. ఆ ఎజెండా పూర్తయిన తర్వాత వాటికి సమయం అయిపోతుంది. అది కానీ క్యా బోల్తీ పబ్లిక్ అనేది అది ఒక లిమిటెడ్ ప్రోగ్రామ్ లాగా లేదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ లాగే ఉంది. అయితే నేను చెప్తాను, అది అక్కడికి వస్తున్నా. ఇది ప్రెషర్ గ్రూప్ ఉండడం తప్పు కాదు, ప్రెషర్ గ్రూప్ రోల్ తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో అది అవసరం కూడా ఉంటది కూడా. స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, లేదా హమాలీ సంఘం కావచ్చు, ఇంకొకసారి ట్రేడ్ యూనియన్ కావచ్చు, ఇంకొక ఏదైనా సంఘం కావచ్చు. ఇప్పుడు నేను అసూ స్టూడెంట్ యూనియన్ చెప్పిన, అది ఒక ప్రెషర్ గ్రూప్ పనిచేసింది. ఒక 4 సంవత్సరాలు అస్సాంలో ఉద్యమం చేసింది, ఒక పర్పస్ కొంత సర్వ్ అయిపోయింది, దాని తర్వాత దాని తరం అయిపోయింది. అట్లాగే చాలా ఇప్పుడు వ్యవసాయ సంఘాలు సార్, నేను మీకు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏదో ఇప్పుడు అయిపోయింది. నేను చరిత్రలో చెప్తా. 95-96 దశకంలో బీజేపీ రాకముందు సార్, ఈవెన్ గుజరాత్ లో కూడా ఒక భారతీయ కిసాన్ సంఘ్ 7 రోజుల పాటు మొత్తం ట్రైన్స్ ఆపేసింది. గుజరాత్ రాష్ట్రంలో ట్రైన్లు అన్ని ఆగిపోయినాయి 7 రోజుల పాటు. ఒక ప్రెషర్ గ్రూప్, ఒక రైతు సంఘం, ఒక ప్రెషర్ గ్రూప్. అట్లాగే కానీ ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశంలో ఇప్పుడు జనాభాలో ఎక్కువ భాగంగా ఉన్న యువత వాళ్ళ ఆస్పిరేషన్స్, ఒక నిమిషం, వాళ్ళ ఆస్పిరేషన్స్ కి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని కోరుకుంటున్న దానికి ప్రభుత్వం నడుస్తున్న తీరుకు ఉన్న గ్యాపే పెద్ద ప్రెషర్ గ్రూప్. పెద్ద అని ఎందుకన్నానంటే అది మంత్రి రాజీనామా వరకు వచ్చింది కాబట్టి. వన్ సెకండ్. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రెషర్ గ్రూప్లు ఉండాలని, కానీ చాలా సందర్భాల్లో ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు వీళ్ళని ఒక దేశద్రోహుల్లాగా, లేకపోతే విద్రోహ శక్తుల్లాగా, యాంటీ నేషనల్ గ్రూప్స్ లాగా, లేకపోతే విదేశీ శక్తుల ప్రమేయం ఉన్న గ్రూపుల్లాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, బీజేపీ కానీ, లేకపోతే ఎన్డీఏ కానీ, లేకపోతే సపోర్ట్ గ్రూప్స్ కానీ. నేను ఒకటే పని, ఇప్పుడు మీరు ప్రెషర్ గ్రూప్ అన్నారు కాబట్టి వీళ్ళు ఏదో శాశ్వత ప్రెషర్ గ్రూప్ అనేటువంటి దీంట్లో ఉంటారు అనుకునే భ్రమలలో. అందుకోసమే నేను చెప్తున్నా, యూత్ ఆస్పిరేషన్స్ ఏంటివి, యూత్ చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటి అనేది బెరుజు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను 80వ దశకంలో సార్ 1980లో నాకు గుర్తున్నంత వరకు, 79లో 80లోనో నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్న రోజులలో హైదరాబాద్ లో రోడా మిస్త్రీ అనే ఒక ఉమెన్ మహిళా మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తే, ఆమె ఉద్యమం మొదలైతే టియర్ గ్యాస్ ఇడ్చిండ్రు, షెల్స్ ఇడ్చిండ్రు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో గొడవ జరిగింది. చివరికి సాయంత్రం ఆమె రాజీనామా చేసింది, ఒక పర్టికులర్ ఇష్యూ. అట్లా నువ్వు మంత్రి రాజీనామా చేయంగానే అయిపోయింది. మంత్రి హైదరాబాద్ లో ఒక విద్యార్థి సంఘము ఉద్యమం చేస్తే, పొద్దున ఉద్యమం మొదలు పెడితే సాయంత్రానికి
రోడా మిస్త్రి చెన్నారెడ్డి ప్రభుత్వం సిజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ నేను అనేది- అక్కడికి ఒక నిమిషం సార్ అడుగుతున్నా కాదు మనం అంటే పాత విషయాలని అంత టైం లేదు అందుకని నేను అదే సిజేపీ కాదు కాదు మీకు సిజేపీ పాత విషయాలు గుర్తు సార్ చేయకపోతే సిజేపీ మీరు ఏమనుకుంటారు? సిజేపీ సార్, రుచి గారు, నేను మళ్ళీ clarity సిజేపీ ఇస్తా. బీజేపీని ఛాలెంజ్ చేస్తోందా స్ట్రైట్ క్వశ్చన్ నేను అదే చెప్తున్నా సార్, మీరు పాత విషయాలు గుర్తు చేయకపోతే సిజేపీ ఏదో ఛాలెంజ్ చేసేసి అయిపోతుంది అనేటువంటి భ్రమను కల్పించే ప్రయత్నం జరుగుతుంది దేశంలో, అది పటాపంచలు అవుతుంది అంటున్నా. సో చాలా సిజేపీ స్పష్టంగా. ఎందుకు? సిజేపీ దానికి వాళ్ళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చెయ్యలేదు అంతే కదా నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్పిన సార్ ఇప్పుడు మీకు. దానికి ఒక పర్పస్ ఉంటది, ఒక ఎజెండా understand. ఉంటది, ఒక ప్రెషర్ గ్రూప్ పనిచేస్తుంది. సృజన గారు. అయిపోగానే దాని జీవితం అయిపోతుంది అంతే. బట్ డెమోక్రసీ విల్ సర్వైవ్, ప్రజాస్వామ్యం ఎప్పటికీ ఉంటది. అందుట్లో ప్రెషర్ గ్రూప్స్ పుట్టుకొస్తాయి, వాటి ఉద్యమాలు చేస్తారు, వాటి పర్పస్ సర్వ్ అయిపోతాయి. నేను ఇంతకుముందు ఛాత్ర సంఘర్షణ ఎగ్జాంపుల్ చెప్పిన, ఎగ్జాంపుల్ చెప్పిన. అందుకోసం మీకు ఈ ఉదాహరణలు నేటి తరం ప్రజలకు అర్థమైతే, నేటి తరం యువతకు అర్థమైతే సిజేపీ రోల్ ఎంత ఉంటుందనేది మీరు అంచనా సృజన గారు. సో వేసుకోవచ్చు. సిజేపీ రోల్ అనేది సరే ఇప్పుడు క్యాబోల్తీ పబ్లిక్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎందుకంటే దేశంలో ఉన్న యువత ఆల్మోస్ట్ విద్యార్థుల్ని నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తూ. బట్ బీజేపీ నమ్ముతోంది ఏంటంటే ఎనీ అదర్ ప్రెజర్ గ్రూప్ చరిత్రలో ఎలా వచ్చాయో సిజేపీ రోల్ కూడా ఒక చోట ముగుస్తుంది అని. కరెక్ట్, దాని లైఫ్ సృజన గారు, అయిపోతుంది, సృజన గారు. ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అని చెప్పి. ప్రకాష్ రెడ్డి గారు, సృజన గారు రెస్పాండ్ అవ్వండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే.